నమస్తే. తెలుగు వన్ హెల్త్ ఛానల్‌కు స్వాగతం. మనం మిల్లెట్స్‌కి సంబంధించిన ఎన్నో రకాల వంటకాలను చూస్తూ ఉన్నాం కదా! మరి దానిలో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మన ముందుకొచ్చేసారు హేమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్. సో, మనం మిల్లెట్స్‌కి సంబంధించిన బెనిఫిట్స్ గురించి చాలా రెసిపీస్ మనం చూపిస్తున్నాం కదా మన వ్యూవర్స్‌కి. ఈరోజు ఏ రెసిపీ చేపిస్తున్నారు? ఈరోజు రాగి పిండితో హ్మ్. హెల్దీ సూప్ ఒకటి తయారు చేస్తున్నాం. ఓహ్! సూప్. ఓకే. రాగి పిండితో హెల్తీ సూప్ అనేది తయారు చేయబోతున్నాము. సూప్ అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తాగొచ్చు. ఎప్పుడైనా కొంచెం ఫీవర్ వచ్చి నీరసంగా ఎగ్జాక్ట్లీ. చూడండి, అలాంటప్పుడు ఇలాంటి సూప్స్ తాగితే చాలా మంచిది. ఎందుకైనా కొంచెం వీక్నెస్ గా ఉన్నప్పుడు కూడా మరి హెవీ ఫుడ్ తీసుకోకుండా ఇలాంటి సూప్స్ తాగడం వల్ల చాలా హెల్దీగా అనిపిస్తుంది. నీరసం తొందరగా తగ్గినట్లుంటుంది. ఓకే. రాగితో తయారు చేసుకునే మిల్లెట్ సూప్ అనమాట. సో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ, బీన్స్, బెల్ పెప్పర్స్, క్యాబేజ్, ఇది మిరియాల పొడి, బేబీ కార్న్ అండ్ అలాగే క్యారెట్. సో, ఇవే ఇంగ్రీడియంట్స్ కాదండి, మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉంటే అవి మీరు యూజ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్కి వచ్చినప్పుడు. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, రాగిపిండి. ఓకే మా వెల్లుల్లి అలా కట్ చేసుకున్న వాళ్ళు, ఎందుకంటే మనకి మధ్య మధ్యలో పంటి కింద తగిలినప్పుడు బాగుంటుంది. మిర్చిగా ఓకే, మనం స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఓకే. ఒక్క స్పూను, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి. మనం వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం కదా, కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తే ఏంటంటే మనకి ఆ పచ్చి వాసన అనేది లేకుండా. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి మీరు ట్రై చేయొచ్చండి. ఇది ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుము ఫైన్గా చాప్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్. బేబీ కార్న్, అవును, బేబీ కార్న్. ఇది బ్రోకలీ అన్నది ఇప్పుడు బాగా వాడుతున్నాము అంతకు ముందు కన్నా. అవును. నెక్స్ట్ బీన్స్. డిఫరెంట్ షేప్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు. అంటే కొందరు క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు కదా మ్యామ్. అంటే సూప్ లో ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుంది. అవును. ఇవన్నీ కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటే బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాంటి బాగుంటుంది. ఇవన్నీ కలర్ఫుల్ బెల్ పెప్పర్స్. ఎంత కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, yellow, రెడ్, వైట్. సో అన్నీ మనం యూజ్ చేసిన అన్ని వెజిటేబుల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి వైటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ అండ్ అలాగే న్యూట్రియంట్స్తో కూడుకున్నదే. సో ప్రతి ఒక్కటి కూడా మనం హెల్దీ రెసిపీనే చూస్తున్నాము ఇప్పటి వరకు. ఈవెన్ కొద్దిగా వెల్లుల్లి పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సూప్లో ఎప్పుడు ఇది వెల్లుల్లి ఒక్కటే వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, వెల్లుల్లి వేసుకున్నా కూడా బాగుంది. మనకి ఆ కలర్ఫుల్గా కూడా వస్తుంది. బాగుంటుంది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇదైతే సిమ్లో పెట్టుకొని కొంచెం అలా వేపుకుంటే ఓకే. ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే దీన్ని ఫ్రెష్నెస్ పోతుంది. కలర్స్ అన్నీ కొద్దిగా అయిన తర్వాత మనం వాటర్ వేసుకుంటాం. వాటర్తో బాయిల్ కూడా చేసుకుంటే కొంచెం కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసి వాటర్. ఓకే. సూప్ కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుందాం. తర్వాత మనం రాగి పిండి వాటర్లో మిక్స్ చేసుకుని దీంట్లో లాస్ట్లో కొంచెం ఉడికితే సరిపోతుంది. ఓకే. సో మనం దీంట్లో రాగి పిండికి బదులు వేరే మిల్లెట్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చా మ్యామ్? చేయొచ్చు కదా. జొన్న పిండి, ఊదలు, సామలు, అరికెలు, ఏ టేస్ట్ కావాలనుకుంటున్నారో ఆ మిల్లెట్ పౌడర్ మీరు ట్రై చేయొచ్చు. మనమైతే ఇది రాగి పిండితో చేస్తున్నాం.
సూప్లో చేసుకుని తాగొచ్చు. ఎక్కువ నీరసంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వెజిటేబుల్స్తో పాటు దీంట్లో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అవును, అది చాలా బాగుంటుంది. అవును, స్వీట్ కార్న్ చిన్న చిన్నగా చేసి బాగుంటుంది. అవును, ఎక్కువ వాటర్. కొంచెం ఎక్కువ వాటర్ వేసి కొంచెం ఒక 5 minutes బాయిల్ అవనివ్వాలి. ఓకే, మనకి 10 minutes అయింది కదా మ్యామ్. బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే అవన్నీ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట, వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు మనం దీనికి సరిపడా కొంచెం దీంట్లో సాల్ట్. దీనికి మస్ట్గా వేయాల్సింది ఏంటంటే మిరియాల పొడి. మిరియాల ఫ్లేవర్ ఉంటేనే మనకి ఇది చాలా సూప్ అనేది ఆ ఫ్లేవర్ కొంచెం ఘాటుగా అనిపించాలన్నమాట. ఎందుకంటే ఇంకా వేరే మిర్చి ఏం వేయం కాబట్టి దీంట్లో. అంటే కొంచెం మిర్చి కూడా వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు మనం వేయలేదు కదా, అసలు వేయలేదు. అవును, సో కాబట్టి దానికోసం కొంచెం ఘాటు కోసం వాటిలో కూడా మిర్చి వేసుకోవచ్చు. కొంచెం కారం కావాలి అంటే. అవును, ఇది కొంచెం పౌడర్ తీసుకుని మనం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఓకే, ఇది రాగి పిండి అవ్వచ్చు, లేదంటే మీరు అన్నట్టు మిల్లెట్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం కొంచెం నీరసంగా వీక్గా అనిపించి ఏమి తినాలని అనిపించదు, వీక్గా ఉంటుంది కానీ తినాలని అనిపించదు అన్నీ ఉన్నా కూడా. అలాంటప్పుడు ఇది ఘాటుగా కొంచెం వేడిగా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ తగులుతూ ఆ మిరియాల పొడి ఘాటు, అలాగే రాగి పిండి మధ్య మధ్యలో మనకి ఆ టేస్ట్ రావడం తాగడానికి బాగుంటుంది. మనకి హెల్త్కి హెల్త్ కొంచెం వెంటనే నీరసం తగ్గినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇది 2 spoons వేసారా? 2 spoons వేసాను. ఓకే, మనకి ఒక సూప్ బౌల్కి 1 spoon అట్లా సరే. మరి చిక్కగా కూడా అవసరం ఉండదు దీనికి. లంప్స్ లేకుండా కలుపుకొని చూసారు కదా, రాగి కలర్ వచ్చేసరికి కొంచెం బ్రౌనిష్ వచ్చేసింది. ఇలా వేసాక కొంచెం ఒకసారి మరుగు పట్టి మనం సర్వ్ చేసేసుకోవాలి. వేడి వేడిగా తీసుకున్నామంటే ఇంకా గొంతులో ఏదన్నా వేడిగానే తీసుకుంటే చల్లారిపోతే తీసుకోలేము అసలు. అండ్ ఆ గొంతులో ఏదో కొంచెం ఇబ్బంది పడుతూ కోల్డ్ ఉన్నప్పుడు ఇంకా ఎస్పెషల్లీ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. అవును, ఫీవర్ కంటే కూడా కోల్డ్ ఉన్నప్పుడు ఇలాంటివి మనం తీసుకోవడం వల్ల అది మనకి గొంతులో ఏదైతే అలా చిరాకుగా అలా ఉంటుందో అది అనేది మనకి కొంచెం. ఇది వేసిన తర్వాత ఎక్కువ అంటే ఇంతకుముందు అన్ని వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసాం కాబట్టి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకుని వేడిగా తాగేయచ్చు. తినే వాళ్ళు తినొచ్చు, తాగే వాళ్ళు తాగొచ్చు. తినాలి అంటే కొంచెం తిక్కుగా అయిపోతే తినేయాలి. కానీ సూప్ తాగడానికి ఉండేటట్టు కన్సిస్టెన్సీ చూసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కుక్ అవ్వకుండా మీడియం కుక్ అయితే సరిపోతుంది కదా. మీడియం కుక్ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో కూడా కొంచెం స్లోగా సన్నగా పెట్టి వేపేయం కదా, అది బాగా ఫ్రై అయిపోయినట్టు ఉండకూడదు. వెజిటేబుల్ కొంచెం బాయిల్ అవ్వాలంతే. అప్పుడే దాని టేస్ట్ అనేది ఫ్రెష్నెస్ కొంచెం వెజిటేబుల్ ఫ్రెష్నెస్ ఉంటుంది. కొంచెం మరుగుతుంది కాబట్టి దీన్ని మనం కుకింగ్ దాంట్లో తీసేసుకుంటాం. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. మరుగుతుంది చూసారు కదా, సరిపోతుంది. ఇంకా అలాగా కొంచెం మరిగినట్లు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ఎందుకైనా చల్లారిపోతే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి కొంచెం వేడిగానే ఉండాలి. ఇది వేడిగా తాగితేనే బాగుంటుంది. బ్రోకలీ ఇష్టం అయితే బ్రోకలీ చేస్తున్నాను మీకు. నేను అన్నీ తింటాను, వెజిటేబుల్స్ అన్నీ తింటాను. ఓకే, ఓకే.
వేడి చూసుకుని టేస్ట్ చేయండి. ఎస్, మన వేడి వేడి రాగి వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. అన్నీ కూడా నాకు ఒక స్పూన్లోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెజిటబుల్స్ కూడా వచ్చేసాయి. మిరియాల ఘాటు, వెల్లుల్లి వెల్లుల్లి మనం అది తాగేటప్పుడు కూడా వెల్లుల్లి పీసెస్ వేసాం కదా, వేసాం మనం కాబట్టి taste కాకుండా అలాంటప్పుడు అది మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. మరి మిరియాల ఘాటు కూడా వేసాం కదా, సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సో ప్రతి ఒక్కటి కూడా అన్ని పర్ఫెక్ట్గా, అండ్ వెజిటేబుల్స్ కూడా మ్యామ్ మనకి ఓవర్ కుక్ అవ్వలేదు, అలాగని చెప్పి పచ్చిగా కూడా లేవు, మీడియం కుక్ అనమాట. సూప్స్లోకి అలా అయితేనే బాగుంటుంది. వాటర్తో పాటు కొంచెం బాయిల్ అవ్వాలి. అవును, సో సూప్స్కి అలా అయితేనే బాగుంటుంది. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, అండ్ స్టమక్ ఫుల్ కూడా అవుతుంది ఆల్మోస్ట్. టేస్టియస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇందాక చెప్పినట్లు రాగి పౌడర్తోనే కాదు, ఎనీ మిల్లెట్ పౌడర్తో మీరు ట్రై చేయండి. ఇంత ఆరోగ్యకరమైన సూప్ చేసుకోవాలని మనకు తెలుసు, కాకపోతే మనం మళ్ళీ మళ్ళీ చూపించడం అంటే తెలిసిందే మళ్ళీ అసలు కరెక్ట్ గా చూసుకొని తెలియని ఏం కాదు కానీ అన్ని తెలిసినవే అయినా కూడా మనం వాడుకోవడంలో ఉంటుంది. అవును. ఓకే మ్యామ్, ఇంత ఆరోగ్యకరమైన మన రాగి వెజిటబుల్ సూప్ని మన వ్యూవర్స్కి అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.